నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. బ్యాంకుల మద్దతుతో ఎంఎస్ఎంఈలు పెద్దగా ఆలోచించాలి. ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపు. వీబీజీ వల్ల అనేక ప్రయోజనాలున్నాయి స్పష్టం చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ముంబైలో అట్టహాసంగా జరిగిన ఐఐటి బాంబే టెక్ ఫెస్ట్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. పంచాయతీ ప్రజాప్రతినిధుల కరదీపికను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పంచాయతీల విధులు బాధ్యతలకు సంబంధించి 292 పేజీలతో కూడిన పుస్తకం. అమరావతిని భారత క్వాంటం వ్యాలీగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్న సీఎం. వచ్చే 2 ఏళ్లలో ఏపీలోనే క్వాంటం కంప్యూటింగ్ పరికరాల ఉత్పత్తి చేస్తామని ప్రకటన. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి విమర్శలు చేయడంపై హరీష్ రావు ఆగ్రహం. తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా కేసీఆర్ నిలిపారని వెల్లడి. అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపైనే అక్రమ కేసులు బనాయించి జైల్లో వేసి వేధిస్తున్నారు. మండిపడ్డ వైఎస్ఆర్సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ పచ్చి అబద్దాలాడుతున్నారు. మాజీ సీఎంపై ఎంపీ డీకే అరుణ విమర్శలు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదు. ప్రభుత్వం తీరుపై మండిపడ్డ వైసీపీ మహిళా నేత కాకాని పూజిత. బాక్సాఫీస్ వద్ద దురంధర్ సునామీ. అవతార్ 3 మించి మరి 1000 కోట్ల దిశగా. మహిళా క్రికెటర్లకు శుభవార్త. దేశవాళీ మ్యాచ్ ఫీజులను రెట్టింపు చేసిన బీసీసీఐ. అంపైర్లు, మ్యాచ్ రిఫరీలకు కూడా పెరిగిన పారితోషికం. డీటెయిల్స్ చూస్తే ఛాంబర్ ఆఫ్ ఇండియన్ మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్ ఎక్సలెన్స్ అవార్డులు 2025 ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వ బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలను విస్తరించడం ద్వారా ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థను ఎలా స్థిరంగా బలోపేతం చేసిందో వివరించారు. బ్యాంకుల మద్దతుతో ఎంఎస్ఎంఈలు పెద్దగా ఆలోచించాలని, పెద్ద లక్ష్యాలను సాధించి మరియు భారతదేశ వృద్ధి కథకు శక్తినివ్వడానికి పెద్ద సమ్మేళన సంస్థలుగా మారాలని ఆకాంక్షించారు. ప్రియమైన సోదరులు, సోదరీమణులారా, మళ్ళీ దేశాన్ని తప్పుదారి పట్టించే కుట్ర జరుగుతోంది. ఏం చేస్తున్నారో తెలుసా? మన దేశాన్ని మరోసారి మోసం చేయాలనే ప్రయత్నం. అది మనరేగా పేరిట. నిజమేమిటంటే, వికసిత్ భారత్ జై రామ్జీ యోజన అనేది మనరేగాను మించి వెళ్లే తదుపరి దశ. నా కార్మిక సహోదరులారా, ఇకపై 100 రోజులు కాదు, ఇప్పుడు చట్టపరమైన హామీ 25 రోజుల ఉద్యోగం. పని దొరకకపోయినా నిరుద్యోగ భృతి ఇవ్వబడుతుంది. ఆ హామీ ఇప్పుడు మరింత బలపడింది. వేతనాలు ఆలస్యమైతే ఆ కార్మికులకు
అదనపు పరిహారం కూడా ఇవ్వబడుతుంది. ఈ యోజన కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం 1,51,282 కోట్లు రూపాయలు. ఇంత వేల కోట్లు, ఇంత భారీ నిధుల వల్ల ప్రతి గ్రామానికి ఉద్యోగావకాశాలు లభించి గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. మన లక్ష్యం సొంత ఆదాయం ఉన్న స్వయం పరిపూర్ణమైన పేదరిక రహిత గ్రామాలు. అవే వికసిత్ భారత్కు పునాది అవుతాయి. ఈ పథకం కింద చేపట్టే పనులు నీటి సంరక్షణ, వికసిత భారత్ జీరామ్జీ యోజన గ్రామీణ ఉపాధిలో మనరేగా కంటే ప్రయోజనాత్మకమైన విప్లవాత్మక అడుగని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ విబీజీ రామ్జీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. 100 రోజులకు బదులు 125 రోజులు ఖచ్చితంగా పని కల్పించే హామీని ఆ నిర్ణీత సమయంలో పనిలేని పక్షాన నిరుద్యోగ భృతి కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలను పెంచే ఈ పథకంపై విపక్షాలు విషం చెమ్మడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రాజకీయ కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ వారి మిత్ర పక్షాలు సృష్టిస్తున్న అపోహలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. Prime Minister Narendra Modi was always conscious of the difficulties that MSMEs face, of the difficulties that small entrepreneurs face when they needed a loan. And therefore, if you recall, in the first year itself, a committee was set up, and I think probably within the first year, the Mudra loan scheme was launched. When COVID hit India, Prime Minister was conscious that it is the small borrowers who will have the greatest difficulty. When we came up with this credit guarantee fund to ensure that adequate funds were available to tide over difficult times without having to provide additional collateral security or guarantees, the government became the guarantor of those loans to the MSME sector. In Mudra loan, and I do hope all the bankers are making sure that you give the Mudra loans, 70% of the Mudra loans were given to women entrepreneurs or women borrowers, 68 to 70%. Without any guarantee, without any collateral, to help them start a small business, to help them come up in life. The Swanidhi Yojana is also run by the banks, so that small hawkers, ठेला फेरी में जो छोटा छोटा कमाई करते हैं, उनको भी हम अपने पैरों पे खड़े होने में योगदान दे सकें. కనీసం ఒక సర్వీస్ చీఫ్ లేదా సిడిఎస్ కి దృష్టి కేంద్రీకరించి ప్రేరణ పొందడం లేదా దృష్టి మళ్లించడం లేదా నిరుత్సాహపరచడం అనేది ఒక ఎంపిక కాదని సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. ముంబైలో జరిగిన ఐఐటి బాంబే టేక్ ఫెస్ట్ లో విద్యార్థులను ఉద్దేశించి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ లో స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ప్రసంగించారు. తాను ఎల్లప్పుడూ ప్రేరణతో మరియు దృష్టి కేంద్రీకరించి ఉండాలని అన్నారు. Director of Indian Institute of Technology, Bombay, Professor Shirish Kedar, Professor Sachin Patwardhan, the Dean, senior faculty members, heads of departments, distinguished guests, friends for the media, and dear students. A very good evening to all of you. It's a matter of great honor and pride for me to address the Tech Fest 2025 at IIT Bombay. I have been told that this Tech Fest is the largest such event in Asia. It's a platform where innovation meets leadership, and I'm glad to be part of this particular event. I'm also cognizant of the fact that I'm speaking today to one of the brightest and the youngest minds of our country. You people have the capability to take India forward, to realize its dreams of being Viksit Bharat by 2025. You have the potential, and I'm sure you'll be able to do that. Let me start with a short couplet of Sahid Ludhianvi, which says, उस मुल्क की सरहद को कोई छू नहीं सकता जिस मुल्क की सरहद की निगहबान हैं आंखें, हर तरफ के जज्बात का ऐलान है आंखें, शबनम कभी शोला कभी तूफान है आंखें. This couplet is dedicated to the citizens of India
who are the eyes of the nation. It is said that informed citizenry of a country is the first line of defense of any country. An informed, involved, and passionate population contributes to the defense of the nation. They are the Shola, Shabnam, and Tufan, the dew, the flame, and the storm of nationalism. గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధుల నిధులు బాధ్యతలకు సంబంధించి సమగ్ర సమాచారంతో రూపొందించిన గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధుల కరదీపికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం గ్రామ పంచాయతీల విధులు బాధ్యతలకు సంబంధించి 292 పేజీలతో తెలంగాణ గ్రామాభివృద్ధి సంస్థ TGIRD ఈ పుస్తకాన్ని రూపొందించింది. ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులటి శ్రీనివాసరెడ్డి, వాక్టి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. కరదీపికను గ్రామ ప్రభుత్వం పంచాయతీ ప్రజాప్రతినిధులకు అందించనుంది. క్వాంటమ్ టాక్ బై సీఎం SCBN కార్యక్రమంలో సీఎం చంద్రబాబు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం చేశారు. క్వాంటమ్ టెక్నాలజీ, భారత విజ్ఞాన చరిత్ర, దేశ రాష్ట్ర భవిష్యత్తు, ఆర్థిక దిశపై సమగ్రంగా వివరిస్తూ అమరావతిని భారత క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రెజెంటేషన్ ద్వారా క్వాంటమ్ ప్రోగ్రాంలోని కీలక అంశాలను వివరించిన సీఎం యువతని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత అంతా కూడా లైన్లో ఉన్నారు, స్టూడెంట్స్ అంతా ఉన్నారు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అందరికీ స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నవ్ ఐ వాంటెడ్ టు గివ్ మై విజన్. 25 years back or 30 years back, I have given my vision for IT. Today I am given for my vision for quantum computing and deep technologies. If you see here, we are all talking Silicon Valley. Anybody will have any new ideas, will go to Silicon Valley. That is a matured mechanism for mentoring, venture capital and launching the company. That is how everybody is going to Silicon Valley for launching and also their future. Now I am talking Quantum Valley. This is where Silicon Valley to Quantum Valley. Now anybody wanted to launch any knowledge companies or any technologies, they have to come to Amaravati. It is going to happen. That is how we are going to build in future. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి విమర్శలు చేయడంపై హరీష్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారని అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి సాధించిందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అద్భుత ఆర్థిక ప్రగతి సాధించిందన్నారు. జీఎస్డీపీ తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా కేసీఆర్ నిలిపారని అన్నారు. 3 రెట్ల జీఎస్డీపీ తలసరి ఆదాయం పెరిగిందని వెల్లడించారు. కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి అయి 2 ఏళ్లైనా ఇంకా ప్రిపేర్ కాకుండా సభకు వస్తున్నారని విమర్శించారు. నిన్న రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే. కాళేశ్వరం లేకుండానే ఈ రాష్ట్రం అట ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1 చేసినట్టు నువ్వు చేసినావు. నువ్వు రాకముందే 2022-23 ఇది అఫీషియల్ డాటా. 2022-23లోనే 258 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలో తెలంగాణను నంబర్ 1గా నిలిపిందే కేసీఆర్ ప్రభుత్వం ఇన్ ద ఇయర్ 2022-23. అప్పుడే ఇన్ని వడ్లు కొనలేమంటేనే కదా ఢిల్లీకి పోయి మేము ధర్నాలు చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ ధాన్యం సేకరణలో కూడా 2020-21లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి నంబర్ 1గా నిలిచిందే తెలంగాణ. ఇంత నువ్వు వచ్చినాక ఎప్పుడు సేకరించలే. ఈరోజు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళే పంటలు పండుతున్నాయి. ఇప్పుడు మల్లన్న సాగర్ కింద పండే పంట కాళేశ్వరం కాదా? రంగనాయక సాగర్ కింద పండే పంట కాళేశ్వరం కాదా? అనంతగిరి కింద పండే పంట కాళేశ్వరం కాదా? అవన్నీ కాళేశ్వరంకి దేర్ ఆర్ 3 సోర్సెస్. ఒకటి, బాగా పంట వర్షాలు పడితే SRSP నుంచే కాళేశ్వరం నీళ్లు వాడతాం. మధ్య తరహా వర్షాలు పడితే ఎల్లంపల్లి నుంచి నీళ్లు వాడతాం. కరువు పరిస్థితులు వస్తే మేడిగడ్డ నుంచి నీళ్లు వాడతాం. గత 2 సంవత్సరాలుగా వర్షాలు పడ్డాయి కనుక ఇటు ఎల్లంపల్లి అటు SRSP నుంచే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసినాం. కాళేశ్వరం ద్వారా రిజర్వాయర్లు నింపినాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సాగునీరు అందించినాం.
ఎందుకు ఆ చిల్లర మాటలు మాట్లాడతావు? నువ్వు రాకముందే దేశంలో నంబర్ 1 తెలంగాణ. ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 చేసిందే కేసీఆర్. రాష్ట్రంలో దళితులపై దాడులు, అణచివేత చర్యలు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న పరిస్థితులపై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రామచందర్ పత్రికాముఖంగా స్పందించారు. సందర్భంగా ఆయన తెనాలిలో దళితుడిపై పోలీసులు పాశవికంగా దాడి చేసిన అంశాన్ని సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఖైదీలా ఉండగా ఈ అంశంపై వైఎస్ఆర్సీపీ ఎంపీ మధ్యల గురుమూర్తి స్పందిస్తూ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు సీరియస్ గా స్పందించడం చూస్తుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో అర్థం చేసుకోవాలన్నారు. దళితులపైనే దాడులు చేసి వారిపైనే కేసులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు, అక్రమ కేసులు బనాయించి జైల్లో వేసి వేధిస్తున్నారని మండిపడ్డారు. చుండూరు, కారంచెడు, తెనాలి, చీరాల వంటి అనేక వరుస సంఘటనల్లో దళితులపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ అధికారులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు సీరియస్గా యాక్ట్ చేసినందుకు. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదటగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహం మీద దాడి చేసే దగ్గర నుంచి కంటిన్యూగా ఎస్సీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిరంకుశంగా దళితుల్ని అలచివేస్తూ ఉన్నారు. ఇది సాక్షాత్తు జాతీయ ఎస్సీ కమిషన్ వారు ఈరోజు పత్రికా ముఖంగా విలేకరుల సమక్షంలో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా కూడా ఏ చిన్న తప్పులకు కూడా ఎస్సీల మీద పాశవికంగా వాళ్ళ యొక్క పవర్స్ అన్నీ ఉపయోగించి వాళ్ళ మీదే దాడులు చేయడం, వాళ్ళ మీదే కేసులు పెట్టేయడం, వాళ్ళకి ఎవరైతే గొంతు విప్పి మాట్లాడుతున్నారో, అన్యాయాలను ఎదిరిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టేయడం, అణచివేయడం, జైల్లో వేసేయడం. చుండూరు దగ్గర నుంచి, కారంచేడు దగ్గర నుంచి, అలాగే ఈరోజు తెనాలి సంఘటన దగ్గర నుంచి, చీరాల సంఘటన దగ్గర నుంచి మనం గమనిస్తూనే ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా ఎస్సీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వీళ్ళందరికీ తోడుగా ఉండి అన్యాయాల్ని ఖచ్చితంగా ఎదురిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా అండగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా పోరాటం జరుగుతుంది. అందుకే ఏ చిన్న ఇన్సిడెంట్స్ ఎస్సీల మీద కానీ, ఎస్టీల మీద కానీ, బీసీల మీద కానీ, అలాగే మహిళల మీద కానీ ఎలాంటి దాడులు, ఎలాంటి అట్రాసిటీస్ జరిగినా కూడా ఎప్పటికప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి జాతీయ ఎస్సీ మహిళా కమిషన్ కంప్లైంట్ చేయడం కావచ్చు, అలాగే హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ చేయడం కావచ్చు, అలాగే ఎస్సీ కమిషన్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో మాజీ సీఎం కేసీఆర్ పచ్చి అబద్దాలు ఆడాడని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ అన్నారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం కూడా మర్చిపోయి రాజకీయ లబ్ధి కోసం సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దశాబ్దం పాటు ముఖ్యమంత్రిగా పాలమూరు జిల్లాకి ఏం వరగబెట్టారని ప్రశ్నించారు. సోమవారం తన నివాసంలో డీకే అరుణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్లు మీరు ఎందుకు మార్చారు? జూరాల నుంచి నీటిని తీసుకోవాలని రిటైర్డ్ ఇంజనీర్ సిఫార్సులు చేసినా, మేము పదే విజ్ఞప్తి చేసినా ఎందుకు పట్టించుకోలేదు? జూరాల ప్రాజెక్టులో నీళ్ళెక్కడున్నాయని, నాడు సీఎంగా ఉన్నాయని, ఇక నీళ్ళెక్కడ ఉన్నాయి? సీఎంగా మీరు ప్రశ్నించలేదా? కృష్ణా జిల్లాలో తెలంగాణకు 535 టీఎంసీల వాటా రావాల్సి ఉండగా 299 టీఎంసీలకే అంగీకరించి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సంతకం చేసిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పూటకు డిపిఆర్ పంపిందన్నారు. అది తప్పుల తడకగా ఉండడంతో సరిచేసి పంపించాలని కేంద్రం సూచించి ఉండవచ్చని పేర్కొన్నారు. కేసీఆర్ గారు మాట్లాడిన మాటలన్నీ అబద్ధమే, పచ్చి అబద్ధమే. ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని, ఈ వాస్తవాలని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశంలో మరి మీ మాట్లాడడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా గమనించాలా, పాలమూరు ప్రజలందరూ ముఖ్యంగా గమనించాలి. ఆయన ప్రతి మాట అబద్ధాలే. ప్రజల లోపలే సెంటిమెంట్ రెచ్చగొట్టాలా, దాని మీద లబ్ధి పొందాలా, రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాడు. ఆయన మాట్లాడే మాటలు మేము అధికారంలో ఉన్నామా? ఈడ ఉన్నట్టు ఆయన ఏం పని చేసిండు ఆనాడు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏం పని చేస్తున్నాడు? రిటర్న్ భారతీయ జనతా పార్టీ రిటర్న్ ఎందుకు పంపుతున్నారు? జీపీఆర్ లేకుండానే అనేక సార్లు ఢిల్లీకి పంపిండు ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా. పాలమూరు రంగారెడ్డికి డిపిఆర్లే లేకుండా పంపితే ఎట్లకెళ్ళి అనుమతులు వస్తాయండి? తమ చేతుల్లో తప్పులు పెట్టుకొని వేరే వాళ్ళ మీద బట్టగాలు చేసినటువంటి నైజాం కేసీఆర్కి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. పాలమూరు రంగారెడ్డిలో గతంలో కేసీఆర్ గారు ఉన్నారు కదా 10 ఏళ్ళు, ఎందుకు పూర్తి చేయలేదండి? ఈ డ్రామాలు, యాక్టింగ్లు బంద్ చేయమనండి. 10 సంవత్సరాలు నీకు అధికారం ఇచ్చిండ్రు,
3 సంవత్సరాల్లో పూర్తి చేస్తున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మీరు పూర్తి చేయకుండా ఈరోజు చంద్రబాబు గురించి మాట్లాడుతున్నానంటే ఆయనకు ఉన్నటువంటి రాజకీయ కుట్ర ఏందో, ఏ విధంగా లబ్ధి పొందాలని, ఏ విధంగా సెంటిమెంట్ రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తే ఇక్కడనే స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా ఆయన తెలంగాణ ప్రజల యొక్క మేలు కోరేవాడైతే ఆనాడే దీన్ని పూర్తి చేయాల్సి ఉండింది. ఎందుకు పూర్తి చేయలేదు? ఎందుకు దాని డిజైన్లు మార్చిండు? ఎందుకు దాని అప్రోచ్ మార్చిండు? ఎందుకు దాని అంచనాలు మార్చిండు? ఎందుకు పూర్తి చేసేటటువంటి లక్ష్యం ఆ రోజు లేదు ఈయనకు? కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ మరి ఎందుకు లేకపోయింది పాలమూరు రంగారెడ్డి మీద? ఆయన కట్టిన కాళేశ్వరం ఈరోజు ఏం పరిస్థితి మనం చూస్తున్నాం కదా, కూలిపోయిన పరిస్థితిలో ఉంది. ఏం చేసిండు తెలంగాణకు కేసీఆర్ గారు? నేను ఒకటే డిమాండ్ అండి, నా డిమాండ్ పాలమూరు రంగారెడ్డి ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే జురాల అప్రోచ్ తీసుకొని మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాలకు నీరు అందివ్వాలని ఆ రోజు రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం దాన్ని టేకప్ చేయండి అని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఏపీని అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత మండిపడ్డారు. 18 ఏళ్ల కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరిలో 13 ఏళ్ల బాలికపై 4 వ్యక్తులు అత్యాచారం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం పోలీసులు ప్రజల రక్షణకు కాకుండా ప్రతిపక్షాన్ని అణిచివేసేందుకు ఉపయోగించుకుంటోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పడానికి ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాసిన లేఖే నిదర్శనమన్నారు. నెల్లూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరును ఎండకట్టారు. పోలీసు వ్యవస్థ కూడా ఇప్పుడు ప్రైవేటీకరణ చేయాలన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. అంటే మద్యం గవర్నమెంట్ అమ్ముతుంది జగనన్న హయాంలో, దాన్ని ప్రైవేట్ చేశారు. ప్రభుత్వ కాలేజీల్ని ప్రైవేట్ అన్నారు, ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ అంటారు, మళ్ళీ ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ అన్నారు, రోడ్లు ప్రైవేట్ అన్నారు. ఇప్పుడు ఏముంది, పోలీసు కూడా ప్రైవేటీకరణ చేస్తారంటే నెక్స్ట్ ఇంకేముందండి? నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉందంటే పబ్లిక్ సెక్టర్ గవర్నెన్స్ కూడా బాలేదు, ఐఏఎస్లు వాళ్ళు కూడా సరిగా పనిచేయట్లేదు, కాబట్టి మనం అది కూడా ప్రైవేట్ చేసేసి మొత్తం అంతా గవర్నెన్స్ దగ్గర నుంచి అన్ని ప్రైవేట్ చేసేసి సిఇఓ సీట్లో కూర్చున్నట్టు నేను మాత్రం సీఎం సీట్లో కూర్చొని మిగిలిందంతా ఆంధ్రప్రదేశ్ అమ్మేసి ప్రైవేట్ చేసేస్తాను అంటున్నాడు. ఇంకా ఆయన ఇష్టం. మహిళా పోలీసులు ఒక ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ పైన దాడి చేశారు తాగేసి. 10 రూపాయలు 20 రూపాయలకి హత్యలు జరుగుతున్నాయి. సరే, మహిళలను వదిలేస్తే మగవాళ్ళు కూడా సేఫ్ కాదండి. ఎవడైనా కానీ కోపం వచ్చింది, వాడు తాగేసి ఉన్నాడు అని అంటే ఎదురు నుంచి వచ్చి ఒక ఇది పొడిచాడని అంటే కత్తెత్తు తీసుకొని ఇంకంతే. ఎవరు దాన్ని ఆపడానికి ఏమైనా రెమెడీస్ తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కక్ష సాధింపులను లేకపోతే నా ప్రభుత్వంలో నేను కావాలనుకుంది జరగాలనేటువంటి విషయం పక్కన పెట్టి ప్రజలకి ఇంతకంటే కనీస రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్లో అని అంటే ఇంతకంటే ఘోరమైన పాలన, ఇంతకంటే మీ పాలన దిగజారినట్టు కాదండి, మీ పాలన కూలిపోయినట్టు. ప్రజలు బతకడమే కష్టం ఇక్కడ అని అంటే మీ పాలన కూలిపోయినట్టే ఏకంగా. ఈ రోజుటికైనా మహిళా రక్షణ మీద మీరు ఆలోచన చెయ్యకపోతే ఆడవాళ్ళకి కనీసం ఆంధ్రప్రదేశ్ లో రక్షణల్ని ఇవ్వలేనటువంటి గవర్నమెంట్ గా కూటమి గవర్నమెంట్ చరిత్రలో నిలిచిపోతుంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఉరి ద సర్జికల్ స్ట్రైక్ ఫేమ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. జియో స్టూడియోస్ సమర్పణలో B62 స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా సుమారు 280 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కగా విడుదలైన నాటి నుంచి అంచనాలను మించి వసూలు సాధిస్తూ బాలీవుడ్ రికార్డులను తిరగరాస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం 17వ రోజు ఆదివారం ఇండియాలో 38.5 కోట్ల వసూలు రాబట్టింది. మరోసారి తన సత్తా చాటింది. ఇక దీంతో మొత్తం ఇండియా కలెక్షన్లో 566.75 కోట్ల చేరగా ప్రపంచవ్యాప్తంగా 852.75 కోట్ల గ్రాఫ్ను సాధించి యానిమల్ మూవీ రికార్డును బ్రేక్ చేసింది. ముఖ్యంగా అదే రోజు అవతార్ 3 ఇండియాలో 25 కోట్లు మాత్రమే వసూలు చేయగా ధురంధర్ దాన్ని అధిగమించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఏడాది భారీ హిట్లుగా నిలిచిన చావా కాంతారా చాప్టర్ 1 చిత్రాల రికార్డులను కూడా ఒక్కొక్కటిగా బద్దలు కొడుతూ ఏడాది అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా ధురంధర్ నిలిచింది. సినిమాల్లో రణ్వీర్ సింగ్ తో పాటు అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి స్టార్ నటులు కీలక పాత్రలు నటించడంతో కథకు మరింత బలం చేకూరింది.
భారత మహిళల క్రికెట్కు బీసీసీఐ పెద్ద ప్రోత్సాహం ఇచ్చింది. ఇటీవల భారత్ మహిళల జట్టు తొలి వన్డే ప్రపంచ కప్ను గెలుచుకున్న నేపథ్యంలో దేశవాళీ క్రికెట్లో మహిళా ఆటగాళ్లు అధికారుల మ్యాచ్ ఫీజులను గణనీయంగా పెంచుతూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ పెంపును బోర్డు అత్యున్నత సంస్థ అయిన అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దేశవాళీ క్రికెట్ వ్యవస్థలో మరింత న్యాయమైన వేతన నిర్మాణాన్ని తీసుకురావడమే దీని లక్ష్యమని బీసీసీఐ స్పష్టం చేస్తుంది. సవరించిన వేతనాల ప్రకారం సీనియర్ మహిళా దేశవాళీ క్రికెటర్లు ఇప్పుడు మ్యాచ్లో ఒక్క రోజుకు 50,000 నుంచి 60,000 వరకు సంపాదించనున్నారు. ఇప్పటి వరకు ఇస్తున్న 20,000 రిజర్వులకు ఇక 10,000తో పాటు పోలిస్తే ఇక భారీ పెరుగుదల. వన్డేలు బహుళ రోజుల టోర్నీలో ప్లేయింగ్ 11లో ఉండే ఆటగాళ్లకు 50,000 చెల్లించనుండగా రిజర్వ్ ప్లేయర్లకు 25,000 అందనుంది. జాతీయ స్థాయి T20 టోర్నీలో ప్లేయింగ్ 11 ఆటగాళ్లకు మ్యాచ్ 25,000 రిజర్వర్లకు ఇక రోజుకి 25,000 రిజర్వులకు 12,500 చెల్లిస్తారు. ఒక సీజన్లో అన్ని ఫార్మాట్లలో ఆడే అగ్రశ్రేణి మహిళా క్రికెటర్ ఇప్పుడు ఏడాదికి 12 లక్షల నుంచి 14 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉందని బీసీసీఐ అధికారులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బ్యాంకుల మద్దతుతో ఎంఎస్ఎంఈలు పెద్దగా ఆలోచించాలి. ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపు. VBG-రామ్జీ వల్ల అనేక ప్రయోజనాలున్నాయి స్పష్టం చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ముంబైలో అట్టహాసంగా జరిగిన ఐఐటి బాంబే టెక్ ఫెస్ట్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. పంచాయతీ ప్రజాప్రతినిధుల కరదీపికను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పంచాయతీల విధులు బాధ్యతలకు సంబంధించి 292 పేజీలతో కూడిన పుస్తకం. అమరావతిని భారత క్వాంటం వ్యాలీగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్న సీఎం. వచ్చే 2 ఏళ్లలో ఏపీలోనే క్వాంటం కంప్యూటింగ్ పరికరాల ఉత్పత్తి చేస్తామని ప్రకటన. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి విమర్శలు చేయడంపై హరీష్ రావు ఆగ్రహం. తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా కేసీఆర్ నిలిపారని వెల్లడి. అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపైన అక్రమ కేసులు బనాయించి జైల్లో వేసి వేధిస్తున్నారు. మండిపడ్డ వైఎస్ఆర్సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ పచ్చి అబద్దాలాడుతున్నారు. మాజీ సీఎంపై ఎంపీ డీకే అరుణ విమర్శలు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదు. ప్రభుత్వం తీరుపై మండిపడ్డ వైసీపీ మహిళా నేత కాకాని పూజిత. బాక్సాఫీస్ వద్ద దురంధర్ సునామీ. అవతార్ 3 మించి మరి 1000 కోట్ల దిశగా. మహిళా క్రికెటర్లకు శుభవార్త. దేశవాళీ మ్యాచ్ ఫీజులను రెట్టింపు చేసిన బీసీసీఐ. అంపైర్లు, మ్యాచ్ రిఫరీలకు కూడా పెరిగిన పారితోషికం. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.